ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అస్మిత, మనదేమన్నా రియల్ పెళ్ళా? ఇదేమన్నా రియల్ ఫస్ట్ నైటా? నువ్వు ఆ మూలం పడుకో, నేను ఈ మూలం పడుకుంటాను. చెప్తే అర్థం కదా. అస్మిత, కూల్ అస్మిత. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని పాలల్లో ఏదో మ్యాజిక్ ఉంది. మత్తుగా, గమ్మత్తుగా, లోపలంతా తేలిపోతున్నట్టుగా ఉంది. అమ్మో, టాబ్లెట్ పనిచేయడం స్టార్ట్ అయినట్టుంది. నేను జారుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏ అస్మిత, ఎక్కడికి? అత్తయ్య పాలు తోడేమంది, తోడేసి వస్తాను. అస్మిత, అస్మిత, మనం డిస్టర్బ్ అవ్వకూడదని బయట నుంచి గొళ్ళెం పెట్టినట్టున్నారు. సరే, లైట్ ఆపేస్తాను. వద్దు, ఈ నైట్ అంతా లైట్ వేసే ఉంచు. అంటే నిద్రపోవా? నీకెందుకు, నువ్వు వెళ్ళి పడుకో. అది కాదు అస్మిత, వెళ్ళి పడుకో. ఓకే. ఈ దొంగ మొహంది చేసిన పనికి నువ్వు నన్ను నిద్రపోనిస్తావా ఈరోజు? బతుకు తెరువు చూపించినోడి బతుకు మీద కొట్టాలనుకుంటావా? చెప్పు, ఎక్కడా డబ్బు? నాకు తెలియదు సార్. తెలియదు అని నోట్ నుంచి తెలుసు అనే నిజం కక్కించడమేరా ఈ కాకి డ్రెస్ డ్యూటీ. చెప్పు సార్ సార్ చెప్పు సార్ చెప్పు సార్ 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 ప్లీజ్ సార్, కొట్టొద్దు సార్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు సార్. ఓ, మీదేమైనా రాయల్ ఫ్యామిలీనా? ఎవర్రా మీ వాళ్ళు? చెప్పరా, మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్తే మామయ్య అత్తయ్యల పరువు పోతుంది. నేను దాచిన నిజాలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి. ఎవరి పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఎస్ఐ గారు, వాడిని అలా కొడితే ఎందుకు నిజం చెప్తాడు? 3rd డిగ్రీ ఇవ్వండి. సార్ సార్ చెప్పరా, సార్ చెప్పు ప్లీజ్ సార్, చెప్పు. నా మాట వినండి సార్. నా తప్పేం లేదు సార్. చెప్పరా, చెప్పు. సార్ నాకు తెలియదు సార్. ఏయ్, సార్ ఇది సార్ చెప్తావా, ప్లీజ్ చెప్పవా? సార్. సార్ 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 చెప్పు. సార్ ప్లీజ్ ఆపండి సార్. ఆద్య, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరమ్మా నువ్వు? సార్, నేను ఆయన భార్యని. ఓహో, దొంగ భార్య అని గర్వంగా చెప్పుకుంటున్నావే. నో సార్, యు ఆర్ మిస్టేకెన్. తను దొంగ కాదు. నా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు కానీ తను దొంగతనం చేయడు సార్. ఏమ్మా, అతనే అనుకుంటే నువ్వు కూడా అబద్ధం చెప్తున్నావే? అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఎస్ఐ గారు, మా వారు దొంగతనం చేశారని మీరెలా అనుకుంటున్నారు? ఏ బేస్ మీద తనని మీరు అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్ మీద తనపై కేసు ఫైల్ చేశారు? చదువుకున్నావని రూల్స్ మాట్లాడడం కాదమ్మా. ఓనర్ తన ఆటోలో డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు, తీసుకొచ్చాం. ఉదయం తనకి ఆటో ఇచ్చినప్పుడు ఆ ఆటోలోనే డబ్బులు పెట్టాను. ఆటో మళ్ళీ తీసుకొచ్చినప్పుడు డబ్బులు లేవు. అంటే అతను తీసినట్టే కదా అవి? తనని పరీక్షించడానికి మీరు ఆటోలో డబ్బు పెట్టారా? కాదు, పెట్టి మర్చిపోయా. అలా మర్చిపోవడం మీ నెగ్లిజెన్సీ. అసలు ఆ విషయం తెలియకుండానే ఆ డబ్బులకి రెస్పాన్సిబిలిటీ మా ఆయనది ఎలా అవుతుంది? తప్పు మీది పెట్టుకొని మా ఆయన్ని ఎలా బ్లేమ్ చేస్తారు? తనని ఎలా దోషిని చేస్తారు? నేను కూడా అదే చెప్పాను ఆద్య. ఎవరు తీశారో ఏంటో తెలీదు. ఎస్ఐ గారు, ఆటోలో ఏ ప్యాసింజర్లు ఉన్నారో, ఎక్కడ దిగారో, ఎవరి చేతిలో ఏమున్నాయో అంత సీసీ కెమెరాలో చూసి దొంగని గుర్తించాల్సింది మీరు. సీసీ కెమెరాలు చెక్ చేయండి, ప్యాసింజర్ని చెక్ చేయండి అంటున్నావు. నువ్వు చెప్పడం బానే ఉంది, కానీ ఎక్కడ దొరకపోతే నా డబ్బులు ఎలా వస్తాయి? అది మాకెలా తెలుస్తుంది? అది ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులు. సరే అయితే, అసలైన దొంగ దొరికే వరకు మీ ఆయన లాకప్లోనే పెడదాం. దొంగ దొరికాక దొరగారిని వదిలిపెడతాం. ఎస్ఐ గారు, అలాగే చేయండి. నువ్వు రూల్స్ మాట్లాడితే చట్టం కూడా తన పని తను చేసుకొని పోతుంది. ఆద్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆద్య.
అనవసరంగా నిన్ను కూడా ఈ కేసులో ఇరికిస్తారా ఆద్య? వెళ్ళిపో. లేదు శ్రీను, తప్పు చేయని నువ్వు ఇలా శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు. నిన్ను పనిష్ చేయడం కూడా తప్పే. నేను నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. సార్, ఆటోలో మీ డబ్బు ఎంత పోయింది? 5 లక్షలమ్మా. నేను ఇస్తాను. ఆద్య, ఎలా ఇస్తావు ఆద్య? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నువ్వు కట్టిన ఈ తాళితోటి. ఈ తాళి మనిద్దరిని భార్యాభర్తల్ని చేస్తే ఇదే తాళిని ఇప్పుడు నిన్ను కాపాడుకోవడానికి నేను తీసిచ్చేస్తున్నాను. ఏంటి సెంటిమెంట్ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తే అయ్యో పాపం అని వదిలేస్తాం అనుకున్నావా? కాదండి, మీకు కావాల్సింది డబ్బే కదా. తీసుకోండి. ఆద్య, ఏం చేస్తున్నావు ఆద్య? నిన్ను విడిపించుకోవడానికి ఇంతకన్నా వేరే దారి లేదు శ్రీను. ఇంట్లో తెలిస్తే నీ దారులు మూసుకుపోతాయి శ్రీను. కానిస్టేబుల్స్, బయటికి తీసుకురండి. సార్, దీని బరువెంతో నాకు తెలియదు, కానీ మా ఇంటి బరువెంతో నాకు బాగా తెలుసు. ఒంటి మీద ఎన్ని దెబ్బలు పడ్డా మాట మాత్రం మేం పడము. ఇది సరిపోదనుకుంటే ఇంకా ఎంత ఇవ్వాలో చెప్పండి. వీలైతే త్వరలో ఇచ్చేస్తాను. మీ ఆయన కట్టిన తాళిని తీసి నాకు ఇచ్చావంటే ఆయనంటే నీకెంత ఇష్టమో, తన మీద నీకెంత నమ్మకమో తెలుస్తుందమ్మా. కానీ నా డబ్బుల్ని నేను ఊరికే వదలను కదమ్మా. ఆ తాళి విలువ 2 జీవితాలు. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళవయ్యా. అలాగే ఎస్ఐ గారు. శ్రీను, ఆద్య. దెబ్బలు బాగా తగిలాయా? లేదు ఆద్య. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా.